నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడే గ్రామంలో బుధవారం లీఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తనాలు నాటే కార్యక్రమం నర్సరీలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు. సాంప్రదాయ పంటలకు స్వస్తి చెబుతూ రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలని వారు సూచించారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆ కంపెనీ డైరెక్టర్ రంగనాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ రచన, ఏడీఏ వినయ్ కుమార్, రాజు నారాయణ, లీఫ్ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ మేనేజర్ ప్రశాంత్, ఏవో సోమలింగారెడ్డి, ఏఈఓలు శ్రీలత, మౌనిక, రమ్య పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మెదక్ జిల్లాకు సంబంధించి 2500 ఎకరాలు ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కింద టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వరకు జిల్లాలో దాదాపు 600 ఎకరాలలో ఆయిల్ పామ్ టోటల్ని పెట్టేయడం జరిగింది రైతులతోటి. అయితే ప్రస్తుతం ఏంటంటే మన దగ్గర నర్సరీ ఉంది, కానీ మొక్కలు అందుబాటులో లేకపోవడం వల్ల మనము టీజీ ఆయిల్ ఫీడ్ నుంచి మొక్కలు తీసుకొస్తున్నాము. అయితే మన రైతులకి మనమే మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో మన జిల్లాకి ఏదైతే ఆయిల్ పామ్ కంపెనీని అలాట్ చేసారో లీఫ్ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి, వాళ్ళు చెలిమెడ గ్రామంలో నిజాంపేట మండలంలో దాదాపుగా 43 ఎకరాలలో ఈ ఆయిల్ పామ్ నర్సరీని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఒక 20,000 మొక్కల్ని వాళ్ళు తయారు చేసే ప్రాసెస్లో ఉన్నారు. దాంతోపాటు వచ్చే సంవత్సరం కూడా మనకు 3,500 ఎకరాల టార్గెట్ ఇవ్వడం జరిగింది మన మెదక్ జిల్లాకి. మన రైతులకి మనమే క్వాలిటీ మొక్కలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ లీఫ్ ఫామ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఆయిల్ పామ్ కంపెనీ దాదాపుగా 4 లక్షల స్ప్రౌట్స్ని అంటే ఆయిల్ పామ్ మొక్కల్ని తయారు చేసే విత్తనాల్ని మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి తెప్పియడం జరిగింది. అందులో ఏంటంటే మన జిల్లాకి పొట్టి రకాలు అనుకూలం కాబట్టి రైతులకి హార్వెస్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సిరాడ్ పామ్ ఎలిట్ అనే కంపెనీ సంబంధించినటువంటి ఢిల్లీ ఇంటూ ల్యామే పొట్టి రకాన్ని తెప్పించేసి ఈ 4 లక్షల విత్తనాలు తెప్పించేసి ఈరోజు మన ఈ ఆయిల్ పామ్ నర్సరీలో మొక్కల్ని మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏడీఏలతోటి, ఏఓలతోటి, అలాగే ఏఈఓలతోటి మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హార్టికల్చర్ సిబ్బంది, అలాగే లీఫ్ ఫామ్ రిసోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నటువంటి సిబ్బందితోటి ఈ ఏదైతే స్ప్రౌట్స్ తీసుకొచ్చారో ఈ స్ప్రౌట్స్ అన్నింటినీ కూడా మనకు ప్రో ట్రేలలో నాటియడం జరిగింది. ఏదైతే మనము ఈరోజు నర్సరీలో ఇవన్నీ కూడా మనకు వచ్చే 10 నెలలలోపు అందుబాటులోకి వస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మనము ఈ లీఫ్ ఫామ్ రిసోర్స్ కంపెనీ వాళ్ళు ఏదైతే విత్తనాలు తెప్పించారో ఈ విత్తనాలన్నీ కూడా అంటే మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైనటువంటి ఈ విత్తనాలు. ఇవి మామూలుగా చాలా పొడవు రకాలు, ఇంతకుముందు మనం ఇచ్చిన అన్ని కూడా పొడవు రకాలు, కాకపోతే వీళ్ళు తెప్పించింది ఇప్పుడు పొట్టి రకము. ఇది దాదాపు 6 నుంచి 7 మీటర్ల వరకే పెరుగుతుంది. మొదటి 3వ సంవత్సరం నుంచే మనకు పంట చేతికి వస్తుంది కాబట్టి మనకు ఏదైతే గిల్లలు వస్తాయో అవన్నీ కూడా భూమి మీద నుంచే రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత మొక్క మొత్తం కూడా వచ్చే 15-20 సంవత్సరాల లోపల 6 నుంచి 7 మీటర్ల వరకే పెరుగుతుంది కాబట్టి రైతులకి ఈ పంట కోత అనేది కూడా చాలా సులభమవుతుంది. అట్లనే ఈ వెరైటీ మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమే కాదు, మామూలుగా అయితే ఇతర రకాలు మనకు 10-11 టన్నులే వస్తాయి. ఒకవేళ రైతులు మంచిగా ఎరువులు వేసుకొని నీటి వసతి మంచిగా ఇస్తే దాదాపుగా మనకు సోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్ని. ముఖ్యంగా రైతులు ఈ ఆయిల్ పామ్ గిలల కొనుగోలు విషయమే కొంత సందిగ్ధత, లేకపోతే వాళ్ళకి కొంత డౌట్ ఉంటుంది. ఆ యొక్క డౌట్ తీర్చడం కోసం మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఆయిల్ పామ్ అనేటువంటి పంటకి భద్రత ఉంది, ఏది కొనుగోలు భద్రత ఉంది. ఆ కొనుగోలు భద్రత ఏంటంటే 1993 ఆయిల్ పామ్ చట్టం ప్రకారం ఏ కంపెనీకి అయితే నిర్దేశించారో ఆ కంపెనీకి ఖచ్చితంగా రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేటు ద్వారా, అంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు జీవో వస్తుంది. ఆ జీవో ప్రకారం ఉన్న రేటు ప్రకారం ప్రతి రైతుకి రాష్ట్రం మొత్తం మీద ఆ రేటే ఇవ్వాలి అనేటువంటిది 1993 ఆయిల్ పామ్ చట్టం. అయితే ఎక్కడ కొనుగోలు చేస్తారు, ఫ్యాక్టరీ ఎక్కడ పెడతారు, ఇవన్నీ ఆలోచించాల్సిన పని లేదు. ప్రతి మండల స్థాయిలోనూ కూడా ఒక కొనుగోలు కేంద్రం. కొనుగోలు కేంద్రం అంటే మన పాల కేంద్రం ఉంటుంది. కొనుగోలు కేంద్రంలో తీసుకొచ్చి గెలలు ఇస్తే చాలు, ఆ రైతులకి ఫ్యాక్టరీకి మేమే తీసుకెళ్తాము. 1993 చట్టం ప్రకారం కల్పించినటువంటి భద్రత ఇది. అలాగే పేమెంట్
మీరు మామూలుగా రైతులు పామాయిల్ తోట గెలలు తీసుకొచ్చి మన యొక్క కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన తర్వాత దాదాపు 5 రోజుల్లోపు రైతుల ఖాతాలోకి సీదా జమ అవుతుంది తప్పితే ఇక వేరే అవకాశం కూడా కష్టం నష్టం ఉండాల్సిన పని అంతకన్నా లేదు, ఆలోచించాల్సిన పని అంతకన్నా లేదు. కావున రైతులందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన పని లేదని చెప్తూ మీకు ఏదైనా సహకారాలు కావాలంటే లోకల్లో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఏడిఎల్ కానీ, లేకపోతే డిహెచ్ఎస్ఓ గారు కానీ, డిఏఓ గారు కానీ, వీరందరితో పాటు మాకు ప్రతి మండల పరిధిలో మా యొక్క లివ్ పామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని సంప్రదించినా కూడా మేము మీకు అందుబాటులో ఉంటాం. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదు. మార్కెట్